ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. మరి ఈరోజు శ్రీ సాయి లీలామృతము 5వ అధ్యాయము 3వ భాగము విందామండి. బిక్కుబాయి తెచ్చిన పూలమాల బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమలాడిన బాబావారు స్వీకరించలేదట. భక్తులు ఎందుకు బాబా బిక్కుబాయి తెచ్చిన పూలమాల స్వీకరించట్లేదు అని అడిగితే బాబావారు, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకొద్దు అన్నారట. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై కింద పడిందట. నిజమే సాయి, తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపార్గంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తరువాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి కొందరెంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనుక వాళ్లే విమర్శిస్తారు అన్నారట. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకమని విమర్శించాడంట ఆ లాయరు. సదాశివకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు లేట్ అవటంతో 11 గంటలు కావటంతో అతనికి ఎంతో ఆకలిగా ఉందట. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు బాబా. అతడు ఇదైనా ఇంటికి ప్రసాదంగా తీసుకెళ్దామని చేతిలో పట్టుకుని ఉంటే బాబావారు మళ్ళీ అలాగే అన్నారట. అది కూడా తినగానే సదాశివకు ఆకలి తీరింది. ఒకసారి హరిబావు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని, ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం వస్తుందిలే, నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది అన్నారట. అతడు ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా నీవు మహాత్ముడు అయితే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరం అంతా పవిత్రమైనదని బాబాగారి భావం. సాటే షిరిడీలో తాను కొన్న స్థలము చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూడడమేంటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నానన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాటే. ఆ క్షణమే అతనిని మసీదుకి రమ్మనమని బాబాగారు కబురంపారు. అతడుకు అక్కడికి వెళ్ళగానే, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకి తెలుస్తుందని సాటే గుర్తించాడు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయాకు పాదపూజ చేస్తుండగా, నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ దక్షిణగా 20 రూపాయలు బాబాకి సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళల్లోకి చూస్తూనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడము మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడు ఒక బంగారు నాణెమిచ్చాడు. సాయి దానిని తిప్పి చూస్తూ, దీని విలువ ఎంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దానిని తిరిగిచ్చి, ఇది నీ ఉంచుకుని నాకు రూపాయలు ఇవ్వు అన్నారు బాబా. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకొని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడు ఇచ్చాడు.
ఆ విధంగా అతడు ఇవ్వదలిచిన 20 రూపాయలు తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణుని ఎందుకు మోసగిస్తున్నావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చిందట. కారణం మొదట ఆమె 8 అణాలు బాబావారికి ఇవ్వాలనుకుందట. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ ప్రశ్నలో ఆన్సరు ఏ అయితే ఏ, బి అయితే బి కామెంట్ చేయండి. ఓం సాయి.